అందరికీ మర్నాథ్ అండి. ఈరోజు ఆత్మ కుమ్మరింపు కూటములలోని 4వ దినము సోమవారము. పరిశుద్ధాత్మ వశము కొరకైన ప్రార్థన. పరిశుద్ధాత్మ వశము కొరకైన ప్రార్థన. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 9 నుంచి 11 వరకు. ప్రార్థన. ఆత్మ తండ్రి, పరిశుద్ధాత్ముడు అయిన తండ్రి, నిర్మలాత్ముడవైన తండ్రి, దైవాత్మ అయిన తండ్రి, పరమాత్ముడవని పిలిపించుకున్న తండ్రి, జీవాత్మ అని పిలిపించుకున్న తండ్రి, ఆత్మవని పిలిపించుకున్న తండ్రి, త్రిత్వములో 3వ వ్యక్తి అని పిలిపించుకున్న తండ్రి, నీ పేరేమి? నీ పేరే పరిశుద్ధాత్మ. నీవు పరిశుద్ధుడవు, మేము పాపులము. మేము నీ పేరు తలంచకూడదు. తలంచుటకైనను తగని వారమైన మేము నీ పేరు మా నోటితో ఉచ్చరించకూడదు. అయినను మా ఇష్టము వచ్చినన్ని పర్యాయములు నీ నామమును ఎత్తుటకు, స్మరించుటకు సంపూర్ణ స్వాతంత్రము ఇచ్చినావు. స్వాతంత్రమిచ్చే ఆత్మకు స్వాతంత్రతమిచ్చే దేవుడవు. నీ పేరే ఎన్ని పర్యాయములు తలంచుకుంటే, చెప్పుకుంటే అన్ని పర్యాయములు ధన్యులమే. నీ పేరులన్నిటినీ దగ్గర నిలవబడి ధ్యానించిన ఎడల మేము క్రమముగా పరిశుద్ధులము కాగలము. పరిశుద్ధుడవైన తండ్రి, పెంతెకోస్తు దినమందు కుమ్మరించబడిన తండ్రి యోహానుతో, నేనైతే నీళ్లతో బాప్తిస్మము ఇచ్చుచున్నాను గాని నీవైతే అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ ఇస్తావని చెప్పించిన తండ్రి, అడిగిన వారికి కొలత లేకుండా ఇస్తావని ఎవరిని గూర్చి రాయబడినదో ఆ పరిశుద్ధాత్ముడవైన తండ్రి, పరిశుద్ధాత్మ పొందువరకు, శక్తి పొందువరకు యెరూషలేములో కనిపెట్టుడని చెప్పిన తండ్రి, నీకు వందనములు. నీ యొక్క పేరు వద్ద నిలవబడి ధ్యానించిన నీ ఊట అంతా, నీ జీవమంతా, నీ శక్తి అంతా, నీ ప్రేమ అంతా మాకు బయలుపడును. ఇలాగు చేస్తే లంకలో యోహాను ఆత్మవశమైపోయినాడు అని ఎవరిని గూర్చి రాయబడెనో ఆ పరిశుద్ధాత్మవైన తండ్రి స్తోత్రములు. మేము సంపూర్ణ స్థితి పొందలేకపోచున్నాము. మేమే నీ వశమైపోతే మాకు ఏమి కావలెను? యోహాను చావుకు సిద్ధమైనవాడు, ముసలివాడు అయితేనేమి, ఎంత రాత రాసినాడు. అతడు నీ వశము నీవు ఆయన వశమై ఉన్నందున భూలోకములో నుండి పరలోకమునకు వెళ్ళినాడు. ఎంత ధన్యత, ఎంత ధన్యత, ఎంత ధన్యత! ప్రవక్తలకు తండ్రివైన ఆత్మతండ్రి, శిష్యులకు తండ్రివైన ఆత్మతండ్రి, మా ప్రభువు నేరస్తుడుగా ఉన్నటువంటి కాలములో ఉన్న తండ్రి, ఏకాంత కాలంలో తండ్రివిగా ఉన్న ఆత్మతండ్రి, నీకు అనేక వందనములు. దావీదు చేత కీర్తనలు కట్టించిన తండ్రి, సొలొమోను చేత ప్రసంగి రాయించిన తండ్రి, మోషే చేత ధర్మశాస్త్రము రాయించిన తండ్రి, దావీదు, సొలొమోను, మోషేలకు తండ్రివైన పరిశుద్ధాత్మవైన తండ్రి, నిన్ను కోరుకున్న వారికి పరిశుద్ధాత్మవైన తండ్రి, నీకు వందనములు. అతడు ఆత్మవశుడైపోయినాడని దీనిని బట్టి గ్రహించుచున్నాను. ఒంటరిగా ఉన్నాడని, ముసలివాడైనాడని, శక్తి లేనివాడు అయినాడని నీవు వచ్చావు. నీవు రాగానే నీ వశమైపోయాడు. ఆత్మకూటములలో ఉండువారిని నీ వశము చేసుకుంటే పడగలరా? పడలేరు. ఖైదులో ఉన్ననేమి, ఎఫెసు పట్టణమును విడిచి ఒంటరిగా ఉన్ననేమి అని మరణము సమీపించిన ఆయనను నీవు సమీపించి ఎంత గొప్ప స్థితికి రప్పించినావు. వృద్ధాప్యము గొప్ప స్థితి కాదు,
ముసలితనము గొప్పది కాదు, కానీ గాలిలో వచ్చి అద్భుతకరమైన స్థితికి మార్చిన తండ్రి వందనములు. పురాతన కాలమందు నీకు ఒక రైటరు దొరికినాడు. ఆయనను పొదలో నుండి తీసి కొండ మీద కూర్చుండబెట్టి రైటరుగా పెట్టినావు గనుక వందనములు. నేను తగను, నత్తివాడను అంటే అతనిని నీ వశము చేసుకొన్నావు గనుక ఐగుప్తునకు పంపినావు, గొప్ప పనులు చేయించినావు. తాను తన వశమయ్యుండగా ఏమి చేయలేకపోయెను. నీ వశము చేసుకొని 5 కాండములు రాయించినావు. యోహాను ఒక గ్రంథమే రాసెను, అతడు రైటరు కాదు, గాని నీవు వీరిని నీ వశము చేసుకొని రైటరుగా చేసుకొన్నావు. ఆ కాలమందు మోషే చేత 5 కాండములు రాయించినది నీవే, ఈయన చేత ప్రకటన రాయించిన వాడవు నీవే. ఇది తలంచుకుంటే భయముగా ఉన్నది, సంతోషమునకు సంతోషముగా ఉన్నది. గాలి ఎక్కడికి వెళ్ళుచున్నదో ఎవరికి తెలుసు? అట్లే నీ వశము చేసుకొన్నవారు ఎక్కడెక్కడకు వెళ్ళునో ఏమేమి చేయునో ఎవరికి తెలుసు? దయగల ప్రభువా, ఆదిలో మొట్టమొదటి మోషే మొదలుకొని యోహాను వరకు ఈ మధ్యకాలంలో రాతమూలముగా గొప్ప పని చేయించినావు గనుక వందనములు. రాతమూలముగా గానే కాదు, ఇతర పనుల వల్ల కర్మేలు పర్వతముల మీద నడుము కట్టించి రథము కంటే ముందుగా పరుగెత్తించినావు. ఆహాబు రథము కంటే ఇతను ముందుగా వెళ్ళినాడు. ఆత్మబలము వలన అలాగూ జరిగించినావు. మా కాలములో 1 గంటలో రాజమండ్రి వెళ్ళితే ఎలాగూ వచ్చినావు అని అడుగుదురు. ఎవరైనా ఒకరు ఏలియా వలె, మోషే వలె, యోహాను వలె నీ వశము అయితే అలాగే చేస్తావు. భక్తులకు ట్రైనులు, విమానాలు ఎందుకు? యెహెజ్కేలు విమానము కంటే ఎత్తుగా వెళ్ళెను, ఆత్మ ఎత్తుకొని వెళ్ళెనని ఉన్నది. అటువంటి వారు ఇప్పుడు ఉంటే ఇప్పుడు 1 గంటకు ఇంగ్లాండ్ వెళ్ళి బోధించి ఇంకొక గంటకు అమెరికా వెళ్ళి బోధ చేయగలరు. ఈ పని మా కాలములో చేస్తావు. మోషే తరపున, ఏలియా తరపున, యోహాను తరపున నీకు అనేక వందనములు. సమరయ బోధకుడైన ఫిలిప్పును కందాకే మంత్రి వద్దకు నడిపించుకొని వెళ్ళినావు. అక్కడ నుండి ఆజోతుకు తీసుకు వెళ్ళినావు. ఎట్లు వెళ్ళెను? పరుగెత్తి రథమును కలుసుకో అనగా వెళ్ళాడు. నీ భక్తుడు గనుక ఎంత ధన్యత! నేను ఆ కాలమందు ఉంటే ఎంత బాగుండును అని అనేక భక్తులు అనుకుంటున్నారు. అయ్యో, ఎక్కడైనా ఉందా? చదువు లేనిదే, సంభాషణ నేర్చుకొననిదే, ఆలు నేర్చుకొననిదే పరభాష మాట్లాడుట ఎట్లు? పేతురు పరభాష మాట్లాడి అనేక మందిని త్రిప్పివేసినాడు. కొందరు ఎంతకాలము నేర్చుకొన్నను భాష రాదు. పేతురు అప్పుడే నేర్చుకొని అప్పుడే బోధించినాడు. పేతురు ముందుగా నోటీసు లేకుండానే, ప్రార్థన లేకుండానే పరభాషతో మాట్లాడినాడు, బోధించినాడు. సంఘకాలము యొక్క మహిమకాలము ఎంత గొప్ప కాలము! అప్పుడు మేము ఉంటేనా అని చదివేవారికి అనిపించును. ఉపదేశాలన్నీ పేతురుకు, పౌలుకు, యోహానుకు, యాకోబుకు అందించినావు. అద్భుతకరమైన మాటలు పౌలుచే రాయించినావు. పౌలు గేటు దగ్గర దొరికినాడు. పరమ దుర్మార్గుడు సంఘమును చెల్లాచెదురు చేయించినాడు.
గేటు దాటిచ్చినావా? మోషే దగ్గర ధర్మశాస్త్రము నేర్చుకొన్నాడా? రోమా. హెబ్రీ పత్రికలెంత గొప్పవి! హెబ్రీ పత్రిక ఎంత అద్భుతకరమైన పత్రిక! ఎంత గొప్ప పత్రిక! యేసు ప్రభువు నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు, నిజమైన మనుష్యుడు అని రాసెను. పేతురు, యోహానులను యేసు ప్రభువు యొక్క ముఖమైన